హలో రామ్ గారు. హలో అండి. చాలామంది అండి విజువలైజేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ అది ఎక్స్పీరియన్స్ అయితే దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, మన విషెస్ కానివ్వండి, లేదంటే మన ఆలోచనలు కానివ్వండి, వాటి ట్రాన్స్ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది అంటారు? అండ్ దాని ఎక్స్పీరియన్స్ ఏ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది? మనిషి ఏదైనా సాధించాలనుకుంటే జీవితంలో సాధించేంత వరకు ఎదురు చూడకుండా సాధిస్తే జీవితం ఎలా ఉంటుందో ముందే బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకోవడమే విజువలైజేషన్. ఓకే. ఒక పిక్చరు 100 మాటల కంటే శక్తివంతమైంది. అలాంటి పిక్చర్ని బ్రెయిన్లో రిజిస్టర్ చేసుకుంటే అదే పిక్చర్ని మీరు భవిష్యత్తులో అనుభవించబోతారు. ఏ స్థాయి, ఏ స్టేటస్, ఏ పరిస్థితి మీరు పొందాలనుకుంటున్నారో భవిష్యత్తులో వాటిని ముందే నిర్మించుకుంటే సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకుని అదే మళ్ళీ మీ జీవితంలో చూపిస్తుంది. యాక్చువల్గా అయితే విజువలైజేషన్ పెద్ద తెలియని టెక్నిక్ కాదండి. ప్రతి సినిమా డైరెక్టరు ఏది విజువలైజ్ చేసుకున్నాడో అది స్క్రీన్ మీద చూపిస్తాడు. అంటే స్క్రీన్ మీద మనం చూడకముందే అతను చూశాడు. సో దాట్ విజువలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మన లైఫ్లో మనం ఏదైనా ఒక లక్ష్యం సాధించాలనుకుంటే, నేను కోటీశ్వరుని అవ్వాలి, నేను మంచి కారు కొనాలి, ఈ స్థాయి నాకు రావాలి, నాకు ప్రమోషన్ రావాలి అని అనుకున్నది మీరు ఎలా విజువలైజ్ చేస్తారో, ఎంత ఇంటెన్స్గా విజువలైజ్ చేస్తారో ఆ విజువలైజేషన్ బ్రెయిన్ నిజం చేయడానికి ప్రయత్నిస్తారు. దీన్ని నేను ఇంకో రకంగా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. షూర్. చాలామంది విజువలైజేషన్నే దుర్వినియోగం చేసుకుంటారు. ఎలా? తమ కష్టాలను సృష్టించుకుంటారు. నెగిటివ్గా ఆలోచిస్తారు. నా భవిష్యత్తు ఇలా ఉంటుందేమో, నేను ఫెయిల్ అవుతానేమో, నన్ను మెచ్చుకోరేమో, నేను ఇది సాధించలేనేమో. ఇది అనుకున్నది వాళ్ళకు చూసావా, నేను అనుకున్నదే నిజమైంది. అవును. ఎందుకైందంటే నువ్వు ఆల్రెడీ విజువలైజ్డ్ యువర్ ఫెయిల్యూర్. ఎస్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దట్ వీఆర్ విజువలైజింగ్ నెగిటివ్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ మేకింగ్ ఇట్ ట్రూ. అది నిజం చేస్తున్నాం. అట్లాగే మంచి వాటికి ఎందుకు ఉపయోగించకూడదు? అందుకే ప్రపంచంలో గొప్ప గొప్ప అథ్లెట్స్, గొప్ప గొప్ప ఆటగాళ్ళు, గొప్పగా విజయం సాధించే వాళ్ళు వాళ్ళ రంగంలో విజువలైజేషన్ లేకుండా వాళ్ళు ఏ పని చేయరు. ఒక మహానుభావుడు, ఆయన రష్యాలో ఇతను అమెరికన్ గూఢచారి అని అనుమానించి అతన్ని జైల్లో వేశారు. జైల్లో ఎట్లాంటి జైలు అంటే, అతను డిస్క్రైబ్ చేస్తే జైలు 4 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు ఉన్న గదిలో 12 సంవత్సరాలు ఉన్నాడు. 12 సంవత్సరాల పాటు ఈ జైలు గదిలో పెడితే ఏం చేయాలి ఒక్కడు? అసలు కదలడానికి కానీ శరీరం కూడా సహకరించకుండా అంత చిన్న గదిలో. యాక్చువల్గా అదే శిక్ష. వాళ్ళు అలా శిక్ష అనుభవించాలనే వేశారు. తను ఫిజికల్గా బాధ అనుభవిస్తూ తప్పుడు అనుకున్నాడు, ఇక నేను మెంటల్గా పిచ్చి పట్టుంది, పిచ్చి పట్టకుండా ఉండాలంటే, అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే తను ఏదైనా సరే ఈ బాహ్య ప్రపంచంలోకి ఆలోచనలను తీసుకెళ్ళాలి. బాహ్య ప్రపంచం ఏంటి? తనకు చిన్నప్పటి నుంచి చెస్ అంటే ఇష్టం. అవును. మెదడులో 64 గళ్ళ చెస్ బోర్డును మైండ్లో అనుకుని తను చెస్ ఆడడం మొదలుపెట్టాడు. ఎవరితో ఆడాలి ఆలోచించాడు. ఎవరితోనో ఎందుకు? ప్రపంచ ఛాంపియన్ అప్పట్లో గ్యారీ కాస్పరోవ్, రష్యాలో ప్రపంచ ఛాంపియన్గా ఉండేవాడు. అతనితో ఆడడం మొదలుపెట్టాడు మెంటల్గా. ప్రతిరోజు చెస్ బోర్డు ఓపెన్ చేయడం, అతను అటువైపు ఇతను ఇటువైపు ఆడుతూ ఉండడం, ఆ ఆలోచనల్లోనే టైం గడిచిపోయేది. 12 సంవత్సరాల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ మారాడు. ఈయన రిక్వెస్ట్ చేశాడు. ఆ రిక్వెస్ట్తో ఇతన్ని విడుదల చేశారు. ఖైదీగా విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత బయటకు వచ్చాడు. వెళ్ళి ఇజ్రాయెల్లో సెటిల్ అయిపోయాడు. ఇజ్రాయెల్లో ఒక మినిస్టర్గా అయ్యాడు. అంతేకాదు, అసలు స్టోరీ ఇప్పుడు కాదు, అసలు అతను ఇజ్రాయెల్లో ఉండగా ఆ గ్యారీ కాస్పరోవ్ ఇజ్రాయెల్కు విజిట్ చేశాడు. ఇజ్రాయెల్లో గ్యారీ కాస్పరోవ్ అప్పట్లో డెమాన్స్ట్రేట్ చేసే ఒక స్పెషల్ స్కిల్ ఏంటంటే 5 మందితో ఒక్కసారిగా చెస్ ఆడతాడు. ఆడుతూ 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 పోతాడు. అందరినీ ఓడిస్తాడు, ఎంతమందినైనా సరే. సో 5 మందితో చెస్ ఆట మొదలు పెట్టాడు. బికాజ్ ఆయన ప్రపంచ ఛాంపియన్. 4 ఓడించాడు. 5వ వాడి చేతిలో ఓడిపోయాడు. ఆ 5వ వాడు ఎవరో కాదు, ఈ ఖైదీ. ఇతను 12 సంవత్సరాలు విజువలైజ్ చేసుకున్నాడు అతనితో ఆడుతూ. అప్పుడు విలేకరులు అడిగారు, అదేంటండి మీరేం ఛాంపియన్ కాదు, మీరు ఎప్పుడు ఇంతకుముందు చెస్ ఆడలేదు, ఆశ్చర్యకరంగా ఏంటి ఆయన్ని ప్రపంచ ఛాంపియన్ ఓడించారని. అప్పుడు తను చెప్పాడు, ఒక్కసారి కాదు 12 ఏళ్ళుగా అతన్ని ఓడిస్తూనే ఉన్నాను, ఈరోజు ఓడించడం పెద్ద కష్టం కాదన్నాడు. దట్స్ అ విజువలైజేషన్ టెక్నిక్. విత్ జస్ట్ విజువలైజేషన్ మెంటల్లీ హీ వాజ్ ప్లేయింగ్. అతన్ని ఓడిస్తూ వచ్చాడు మెంటల్గా. సబ్కాన్షియస్ మైండ్ ఏం చేసిందంటే, తను ఎలా ఆడాలో, అన్ని పరిస్థితుల్లో తనని ఎలా ఓడించాలో రిజిస్టర్ చేసి పెట్టుకుంది. కరెక్ట్గా ఆ కండిషన్ వస్తూనే ఆ లోపల రిజిస్టర్ అయిన టాలెంట్స్ అన్నీ బయటకు వచ్చాయి. హీ హెస్ ప్లేడ్ ద గేమ్, హీ వన్ ద గేమ్.
ఈ ప్రపంచంలో ఇట్లాంటి చాలా ప్రయోగాలు జరిగాయి, అనుకున్నది జరుగుతుందని. నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ వ్యూయర్స్ 1 వీక్ లోపల 1 మిలియన్ వ్యూయర్స్ చూస్తారు అని నేను విజువలైజ్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు నా విజువలైజేషన్ ఖచ్చితంగా నిజమైతే 1 వీక్ లోపల 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఈ ప్రోగ్రామ్ చూడాలి, 1 మిలియన్ వ్యూయర్స్ చూడాలి. అది ఖచ్చితంగా జరుగుతుందని చూద్దాం. వుడ్ యూ లైక్ టు ఎక్స్పీరియన్స్? ఎస్ సార్, ఎస్. మీరు చెప్తుంటే నాకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, బట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ఐ విల్ షో యూ ద పవర్ ఆఫ్ విజువలైజేషన్. షూర్, విల్ సీ దట్. ఓకే. సో నాగరాజ్, మనం ఇప్పుడు విజువలైజేషన్ ఎక్సర్సైజ్ చేద్దాం. షూర్. స్వయంగా నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వు. చాలామంది వ్యూయర్స్ కూడా చూస్తున్నారు. నేను చెప్పినట్టు చేయి, సీ ద ఎక్స్పీరియన్స్ అండ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. షూర్ సార్. రైట్. ఓకే. చేతులు ఒకసారి ఇలా చాపేయండి. రైట్. నౌ వాట్ యు డూ, బాడీ అలాగే ఉంచి ఈ పై పోర్షన్ని మాత్రం స్ట్రెచ్ చేయండి. చేతులు దించకుండా వెనక్కి ఎలా స్ట్రెచ్ చేయండి. తిప్పండి, ఎంతవరకు తిప్పగలరో తిప్పండి. నౌ తిప్పి ఏ పాయింట్ దాకా ఆగిందో జస్ట్ అబ్జర్వ్. You can see the point there, right? Any point. You see what is that maximum you can stretch. This is maximum. This is maximum? Okay, you cannot stretch. No. Oh, okay. Come back. Come Same. back. Atle come back. So you recognize the point. ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు కదా? ఓకే. నా కళ్ళు మూసుకోండి. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మీరు చాలా శక్తి ఉంది, నా మాటలు మాత్రమే వింటున్నారు. శరీరాన్ని మెంటల్గా మీ ఆలోచనల్లో మాత్రమే బాగా ట్విస్ట్ చేయండి. మనిషి కదలొద్దు బాడీని. లోపల ఆలోచనల్లో మనకు పొదుపు అక్కర్లేదు. ఇది కేవలం ఆలోచనే కాబట్టి, విజువలైజేషనే కాబట్టి మెంటల్గా విజువలైజ్ యువర్ సెల్ఫ్, యువర్ బాడీ ఈజ్ టర్నింగ్. మీ బాడీ పూర్తిగా టర్న్ అయినట్టు, 360 degrees టర్న్ అయినట్టు, బట్ట పిండేస్తే ఎలా టర్న్ అవుతారో అట్లా అయినట్టు, ఈ శరీరం బాగా సహకరిస్తున్నట్టు, నడుము భాగం పూర్తిగా తిరిగినట్టు జస్ట్ ఊహించుకోండి. శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో, కానీ తిరగాలని అనుకుంటే మాత్రం తిరగగలవని. ఎంత శక్తి ఉన్నా, ఉందనుకున్నా అంతకంటే ఎక్కువే శక్తి ఉందని భావించాలి. చూడండి, యు జస్ట్ బ్రీత్ ఇన్. ఇట్ ఈస్ పాసిబుల్, యూ కెన్ డూ దాట్, యూ హ్యావ్ ఎ పవర్. జస్ట్ విజువలైజ్. దూరం నుంచి చూస్తే మిమ్మల్ని మీరు ఎలా కనపడతారో ట్విస్ట్ అయినప్పుడు ఒక్కసారి ఊహించుకోండి. ఎలా ఫీల్ అవుతారో, ఏ బాడీ పార్ట్స్ మీద మీకు ప్రెషర్ పడుతుందో ఒక్కసారి ఊహించుకోండి. బాగా గట్టిగా ట్విస్ట్, మనసులోనే ట్విస్టింగ్ కాబట్టి ఎంత గట్టిగా, ఎంత పూర్తిగా, ఎంత మ్యాక్సిమం ట్విస్ట్ చేయగలరో చేయండి. నేను నౌ ఐ విల్ కౌంట్ నంబర్స్. 10 నుంచి 0 కౌంట్ చేస్తాను. 0 అయిన తర్వాత కళ్ళు తెరవండి. రెడీ? 10, 9, you have a power, you have energy, you can do that. 8, 7, 6, I know impossible is nothing in your dictionary, and I am telling you anything is possible with you with the visualization. 6, 5, you have a power now. 4, 3, 2, 1, 0. మళ్ళీగా కళ్ళు తెరవండి. సేమ్ అట్లాగే చేతులు దాచండి. నౌ యూ టర్న్. వాట్ ఈస్ ద పాయింట్ యూ సీ? చాలా స్ట్రెచ్ చేయండి సార్. ఇంతకుముందు ఎక్కడ చూశారు? ఇక్కడ చూశాను. ఇప్పుడు ఎక్కడ చూడగలుగుతారు? ఇక్కడ దాకా టర్న్ అయ్యారు. ఇది ఒక 2 నిమిషాల ఎక్సర్సైజ్తోనే, విజువలైజేస్తోనే మీ బాడీ కూడా సహకరించింది, మైండ్ ఆలోచన. అవును, ఆటోమేటెడ్ షిఫ్ట్ అయింది. సో అంటే కెపాసిటీ ఇంతే అని నేను అడిగితే కూడా ఇంతకంటే నేను తిరగలేనని. అవును, అదే వ్యక్తి తిరగలిగాడు, శరీరం సహకరించింది. సో ఆలోచనలు శరీరాన్ని సహకరిస్తూ మనం చేరాలనుకున్న స్థితికి ఎలా చేరతామో విజువలైజేషన్కి ఇది ప్రూఫ్. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. సో నాగరాజు, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ గుడ్ సార్. ఎందుకంటే చాలామందికి విజువలైజేషన్ అనే టెక్నిక్ మీద కొంత డౌట్స్ ఉంటాయి. ఈవెన్ ప్రాక్టికల్గా ఇది ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా నాకు కూడా మొదటి నుంచి కొంత ఇది ఉండండి. సో మీలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ని, అంటే నేను అనుభవించేలా చేశారు దాన్ని. మొదట్లో నేను కొంతవరకే స్ట్రెచ్ చేయను.
స్ట్రెచ్ అయిన తర్వాత మీరు మాట్లాడేటప్పుడు నా బ్రెయిన్ని మీరు ట్యూన్ చేసిన విధానంలో 360 degrees అన్నారు కదా. సో ఆటోమేటిక్గా అదే ఎనర్జీని నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. తీసుకునేటప్పుడు వెంటనే మీరు నిదానం కళ్ళు అనగానే కళ్ళు తెరిచిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కసారి టర్న్ అవ్వంటే నేను టర్న్ అయ్యాను. నేను ఫస్ట్ కొంతవరకు అంటే ఐ థింక్ 180 degrees సంథింగ్ ఆ వరకు తీసుకెళ్ళాను. సెకండ్ టైం ఉన్నప్పుడు దానికంటే ఎక్కువే తీసుకెళ్ళాను. అది ఆటోమేటిక్గా టర్న్ అయింది. అండ్ మీరు చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ ఏ నొప్పులు వస్తాయి, ఏ విధంగా ఉంటుంది, బాడీని ఆటోమేటిక్గా మీరు ఆటో మోడ్లో పెట్టుకొని ఒక్కసారి విజువలైజేషన్ చేయని చెప్పేసి అన్నారు కదా. నేను అలాగే ఆటో మోడ్లో పెట్టి విజువలైజేషన్ చేశాను. చేసిన తర్వాత తెలిసిందే, నేను ఎప్పుడైతే కంప్లీట్ టర్న్ అయ్యానో ఒక కొత్త పెయిన్ ఒక చోట ఎక్స్పీరియన్స్ చేయనటువంటి పెయిన్ ఒకటి అక్కడ ఆగింది నా బాడీ. బట్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్, క్రెడిట్ గోస్ టు యూ. ఇది ఎలా సాధ్యమైందంటే, మరి ఈ శక్తి నీ దగ్గర నేనేం కొత్తగా ఈ 2 నిమిషాల్లో శరీరంలోకి నేను శక్తి ఎక్కించలేదు, ఆల్రెడీ ఉంది. ఉన్న శక్తిని ఎలా ట్యాప్ చేయాలి, ఎట్లా ఉపయోగించాలి అన్నది బ్రెయిన్. అవునవును. ఎస్. సో ఈ విజువలైజేషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే, సబ్ కాన్షియస్ మైండ్కి గ్రామర్ తెలియదు. మనకి ఏది మంచో, ఏది చెడో, ఏది పాజిటివో, ఏది నెగిటివో తెలియదు. మీరు ఏం చెప్పారో అది చేసి చూపించడమే దాని పని. ఏ ఫీడ్ అయితే ఇస్తామో ఆ ఫీడే తీసుకుంటున్నా రికార్డ్ చేసి. అంతే. కష్టాలు ఫీడ్ చేయండి, కష్టాలే అందిస్తుంది. వ్యాపారంలో నష్టాలను ఫీడ్ చేయండి, నష్టాలే అందిస్తుంది. నా లైఫ్ ఇంతే, నేను ఎప్పుడు ఫెయిల్యూరే, నా దురదృష్టం ఎన్నాడుతుంది, శని ఎప్పుడు నా వెనకాలే ఉంటుంది, ఇవన్నీ ఏంటంటే మీ మాటలను నిజం చేయడానికి. అప్పుడు మీ మీద ఇంకా నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకు తెలుసా, నేను చెప్పలేదా, నేను అన్నట్టే జరిగింది, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానని తెలుసు. ఇదే రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు చాలామంది జీవితంలో చాలా విజయాన్ని మూటగట్టుకున్న వాళ్ళందరూ చేసే పని ఏంటంటే, తను ఏ విజయం సాధించాలని అనుకున్నాడో ఆ విజయాన్ని ముందే పిక్చరైజ్ చేసుకుని, విజువలైజ్ చేసుకుని మైండ్లో రిజిస్టర్ చేసుకుంటారు. రెగ్యులర్గా చేయడం ద్వారా మీరు ఎంతగా చేయొచ్చు అంటే, ఐ విల్ టెల్ యూ ద హైట్ ఆఫ్ ఇట్. ఒక పర్సన్ని నేను విజువలైజ్ చేశాను, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అతను ఎంత విజువలైజేషన్ అంటే, ఆల్ 5 సెన్సెస్ యూ హ్యావ్ టు విజువలైజ్. ఎట్లా, మీరు ప్రమోషన్ అయిన తర్వాత క్యాబిన్లో కూర్చుంటే స్ప్రే చల్లితే ఆ స్ప్రే వాసన ఎలా ఉంటుందో ఊహించండి. ఆ రోజు మీరు వేసుకున్న డ్రెస్, షర్ట్ కలర్ ఏంటి, ప్యాంట్ కలర్ ఏంటి, మీ టేబుల్ ముందర స్టాండ్లో పెన్ స్టాండ్ ఎలాంటిది ఉంది. సో ఇవన్నీ విజువలైజ్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపు 4.5 సంవత్సరం తర్వాత అతను ఫోన్ చేసి, మీరు నమ్మరు సార్, నేను అప్పట్లో మీకు చెప్పాను, నేను నాకు గుర్తులేదు అని చెప్పాను, నేను డార్క్ గ్రీన్ షర్ట్ అని చెప్పాను, నేను డార్క్ గ్రీన్ షర్టే వేసుకున్నాను, అదే క్యాబిన్లో ఉన్నాను, ప్రమోషనే వచ్చింది, ఇక్కడే ఉన్నాను, నేనున్న పరిస్థితులన్నీ నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తు వచ్చాయని. మా మధ్య 4 సంవత్సరాలు కమ్యూనికేషన్ లేదు. 4.5 సంవత్సరం తర్వాత ఆ రోజు ఏదైతే ఊహించుకున్నామో ఈరోజు అది జరిగిందని ఫోన్ చేసి. సో మీరు ఎంతగా విజువలైజ్ చేసుకుంటారో, ఎంత డీప్గా, ఎంత డీటెయిల్డ్గా మీరు విజువలైజ్ చేసుకుంటారో అంత ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఎస్, సక్సెస్ఫుల్ పీపుల్ డస్ దిస్ అండ్ దే నో దిస్ సీక్రెట్. ఇది ఎలా చేయాలంటే దానికి ఒక మెథడ్ ఉంది. నెంబర్ 1, మీకు ఏం కావాలో దాని మీద క్లారిటీ ఉండాలి. నేను బాగా డబ్బు సంపాదించాలి, బాగా అంటే 1,00,000, 1,00,00,000, 100 కోట్ల. మీరు అది చెప్పకపోతే మీ బ్రెయిన్కి ఏంటి బాగా అంటే, ఒకడికి 100 రూపాయలు చాలా ఎక్కువ, ఇంకోటికి 1,00,000 రూపాయలైనా చాలా తక్కువ. సో ఏది బాగా నాకు తెలియదు. ఆ క్లారిటీ లేనప్పుడు కారు కొనాలి, నేను ఏ కారు కొనాలి, ఏ కలర్ కొనాలి, ఏ బ్రాండ్ కొనాలి. సో మీరు ఎంత డీటెయిల్డ్గా ఊహించుకొని రిజిస్టర్ అవుతే ఆశ్చర్యంగా మీ జీవితంలో. అందుకే ఒక్కోసారి మీరు చూసారో లేదో, ఎప్పుడైనా సడన్గా అరే నేను ఇప్పుడే అనుకుంటున్నా నీ ఫోన్ వచ్చింది, ఎస్, అరే ఇప్పుడే నీ గురించి అనుకుంటా వస్తున్నాను. ఆ రిజిస్టర్ అయింది ఎప్పుడు మీరు ఎట్లా ఏం అనుకున్నారో అప్పుడే మనిషి కనిపిస్తాడంటే దానికి ముందే మీ బ్రెయిన్ కుడ్ విజువలైజ్ ఇట్. ఇలాంటి మన జీవితంలో మన సంఘటనలు ఎదురవుతున్నా మనం గుర్తించాం అంతే. నెంబర్ 1 క్లారిటీ ఉండాలి. నెంబర్ 2 రిలాక్స్ మైండ్ ఉండాలి. మీరు ఇందాక చేసినప్పుడు కూడా చాలా విషయాలు ఉంటే నేను మధ్యలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండగానే వేరే ఆలోచించవచ్చు, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏంటి, అయ్యో రాలేదు సార్, రాలేదు కాబట్టి కొంతవరకు సాధించగలిగాను. అవునవును, అయ్యో రాలేదు, జస్ట్ క్యూరియస్ కొద్దీ వెళ్ళిపోయాను అంతే. సో ఆ రిలాక్సేషన్ మైండ్లో ఉండాలి. క్లారిటీ, రిలాక్సేషన్ అండ్ ఆల్సో డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. చాలా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అంటే ఎంతవరకు అంటే స్ట్రెచ్ అవ్వాలో అంతే అయింది. సెకండ్ టైం మీరు చెప్పిన నేను అందుకే అవకాశం కూడా ఇచ్చాను, ఏంటంటే ఇంకా ఇంతకంటే స్ట్రెచ్ అవ్వలేవు కదా అడిగారు. ఇప్పుడు దాని తర్వాత ఆటోమేటిక్గా టర్న్ అయింది. కాబట్టి ఇన్స్ట్రక్షన్, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్
సో ఈ Automatic గా body ఇన్స్ట్రక్షన్ని ప్రతిసారి నాలాంటి వాళ్ళు పక్కన ఉండే ఇన్స్ట్రక్షన్ ఇవ్వరు కాబట్టి ఆటో సజెషన్స్ అంటారు. మనకు మనమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ విజువలైజ్ చేసుకుంటే అది రిజిస్టర్ అవుతుంది. ఎస్. సో క్లారిటీ ఉండాలి, యూ నీడ్ హ్యావ్ రిలాక్స్డ్ మైండ్ ఉండాలి, డీటెయిల్స్తో చేయాలి, అండ్ ఆల్సో యూ నీడ్ టు హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. ఎస్. ఇంతవరకు మీరు సాధించిన దానికి ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పే భావం లేకపోతే, ఆ మనస్తత్వం లేకపోతే మీకు కొత్తది ఏది మీ జీవితంలోకి రాదు. అవునవును. నేను ధనవంతుని అవ్వాలి కానీ ఇంతవరకు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. మీరు దేవుని ప్రార్థిస్తారో, నేచర్కు చెప్తారో, ఏదైనా మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్న వాటిని కృతజ్ఞతలు చెప్పకపోతే లేనిది ఏది మీ దగ్గరికి రాదు. ఎస్. సో ఈ యాటిట్యూడ్, వీటితో కనుక విజువలైజేషన్ స్టార్ట్ చేస్తే, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ నాట్ మై థియరీ, ఇట్ ఈస్ అ ప్రూవన్ థియరీ వరల్డ్ వైడ్. ఎస్. ట్రై ఇట్, ప్రాక్టీస్ ఇట్, అచీవ్ ఇట్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇంకా ఎనీ వన్ కెన్ హెల్ప్ యూ రోజు విజువలైజ్ చేయడానికి, ఎలా చేయాలో, ఎంత డీటెయిల్గా చేయాలో చేయగలిగితే మీరు సాధించాలనుకున్నది తొందరలోనే సాధించవచ్చు, ఇంకా దగ్గరగా సమయాన్ని మీరు కుదించవచ్చు. ఎస్. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి, విత్ ప్రాక్టికల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వీడియో చూసిన తర్వాత పర్సనల్ కోచింగ్ కావాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్కి మీరు పర్సనల్ కోచ్గా ఉన్నారు అండ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కొంతమంది వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవుదాం అనుకుంటారు మిమ్మల్ని. తప్పకుండా అండి. తాము అభివృద్ధి కావాలి, పైకి రావాలి అని అనుకునే ఎవరైనా సరే, ఆ మార్పు కోరుకుంటే, కోచింగ్ హెల్ప్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నెంబర్కి ఫోన్ చేసిన వాళ్ళకు పర్సనల్ కోచింగ్ తప్పకుండా అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే పర్సనల్ కోచింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిందే రామ్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా నేను రామ్ గారికి ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. సో ఆ విధంగా సరే మీరు అప్డేట్ తీసుకోవచ్చు. అంటే వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.